పడక 6 కిలోమీటర్లు పక్క ఉండవు 24 గంటల మంట ఇప్పుడు ఇక్కడ వచ్చి కూడా మాది చూసుకుని చేసుకుంటారు. పూగుల కలబడతా ఉంటాయి. నేను వస్తాను తెలిసి కాబట్టి వాడు తెప్పించాను. చేసేదంతే వాడు సపోర్ట్ ఉంటే ఇంక మునగమానకి ఎగేస్తాడు. అది కరెక్ట్. మునగమాన ఎక్కిన ఇరిగి పడతాడు కదా, అందుకోసం వాడు మునగమాన ఎక్కకుండా ఈడ అది అయితే చింతమానికి ఎక్కినానంటే పర్వాలే, కిందకి వచ్చాయని చిన్నగా దిగేస్తాడు, మాకు ఎక్కేస్తాడే వీడు. అందుకోసమే కదా వాడిని తట్టేది. ఏం తాగు ఫస్ట్ ఆయన ఒట్టి ప్యాచ్ చేస్తుంటారు. ఇప్పుడు నువ్వు అదే వేస్తున్నావు చెప్పేది ఆయన కోసం కాదు, అర్థమైంది కదా. ఆయన వస్తానే వేరే ఆలయం ఇచ్చి వేరే వాళ్ళకి తెలుసు, దాని గురించి బాగా తెలుసు కాబట్టి అంత పెద్ద పక్కకి ఏం చేయాలో తెలుసు కాబట్టి ఫోన్ చేయించింది నేను. ఎప్పుడో నేను చిన్నప్పుడు లారీ డ్రైవర్ చూస్తామా, నేను క్లీనర్గా చేసేటప్పుడు వాళ్ళు చేస్తాంటే ఈకిరిచ్చేది నేను కూర్చొని. గురువు 90 నుంచి 4 ఏళ్ళు అప్పుడప్పుడు పోతా వస్తా చూసుకుంటా నేర్చుకుంటా వచ్చింది. ఆయన ఇటు చేయరా అటు చేయరా అని చెప్పి అన్నాడు కాబట్టి అది ఈరోజు పనికి వస్తుంది. ఇప్పుడు 90 అది రీబెల్ కంపెనీ కదా, అందువల్ల ఆ పని అనేది ఎదలు సెంజనా మురుగన్ టైర్స్ నేను చెప్పస్లియా రైట్ వస్తుంది. எங்கே நான் தெரியாது ரெண்டு நாளுனாக்கா 2000 అంగాలమ్మ పోయి సందుకుతే அந்த సందులో రోల్ కావాలా గంగా ఆ పక్క రోల్ ఎత్తిరట్టే తెచ్చుకో పోతుంది ఎరలు వస్తుంది అంగిట్లో అలాంటిదే కదా మరి తెచ్చుకో. అది తెచ్చి చక్రం ఒకసారి ఇరిగిపోయింది అలా ఆగినప్పుడు ప్లాస్టిక్లో వస్తుంది. ప్లాస్టిక్ కాదు దీని లోపల రాడ్ లాగా వస్తుంది, పొయ్యితో వస్తుంది, రాడ్ లాగా వస్తుంది తిరుగుతుంది. నీకు నేను అడిగింది కానీ దొరికి ఉంటే ఈ టైర్ ఏడ పగిలిన ఈ చోట్ల పగలు దొరకలే. ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం. ఆయన అదృష్టం, ఆయన ఏదో అడిగినాడు వేరే వాళ్ళని గ్రేసినాడు సైడ్ క్యాన్వాస్ లాగా ఆ గడ్డ సపరేట్ వేరే వాళ్ళని అడిగినాడు. ఉడకబెట్టినారంటే ఎట్టుంటాయి తెలుసా ప్యాచ్ మనం ఉడకబెట్టే ఇంకా ఆప్షన్ లేదు కదా. మాట చెప్తాను మిషన్ ఈ మరి మిషన్ ప్యాచ్ చేసినారంటే దాన్ని మించిన ప్యాచే లేదు. ఇది కూడా ఏం కాదు, ఇప్పుడు ఎవరు చేస్తారు. పనులు ఇప్పుడు ఎవరు నన్ను అరస్తారు మళ్ళీ ఎందుకు పిలిపించినావని. అది ఇప్పుడు కుక్క కడతాను అట్టు దేవుడ దేవల్ల
నన్ను కానీ వచ్చి బాగా బుక్ చేయమంటే నేను కానీ ఉంటే ఎవడో వాళ్ళ ఇంటికి అడుగు వచ్చి నేను బాగా బుక్ చేస్తా. ఫస్ట్ ఆయనకి పోతుంది, ఆయనకే పోతుంది ఫస్ట్, మళ్ళీ నాకు వస్తుంది. మేము ఉన్నంతసేపు పాప నీకు రాదులే, అదే కరెక్టే కాదు ఆయనకే పోతుంది. వాడు చెప్పినాడు నీకు తెలియదు చేత చూసి చేసుకోవా అని అంటారు. మన మీద తగిలించుకొచ్చున్నాడు మళ్ళీ. నాకు తెలియదని దూరంగా వెళ్ళిపోయినాడు మే, అందుకే నేను ఉద్యోగం చేసినాను అని చెప్తాడు. అప్పుడు నీకు పడుతుంది. ఆయన కూడా తెలుసు. ఇది మాత్రం అబ్బాయి ఎక్కువ సంపాదించి ఇప్పుడు 3-4 రోజులు ఖాళీ పోవాలి. పోయిన రోజు సంపాదన తెచ్చిరా ఏం కాలేనా బాబా అన్న అడుగు ఆ మిషన్ ప్యాచ్ ఆడేస్తాడు. దాని వచ్చినట్టనా ఒక నిమిషం ఎట్లా కవర్ తీసేయకూడదు, దానివల్ల నీకు ఇది అవుతాను మళ్ళీ. ఆ కవర్ వేస్తాం నాశనం చేస్తున్నారు సైడ్లో కానీ. అదే అన్నాడు ఆయన కానీ, అదేదో వస్తువు కానీ దొరుకుంటే అది టచ్ అవసరం లేదు, అదే అది దొరకలేదండి, దొరకలేదంట. ఫోన్ చేసినాడు, అదే అడిగినాడు, అడిగితే అవి దొరకలేదని. ప్యాచ్ ఎవరికి ఇప్పుడు ఆ బొక్కలు పూడ్చలేమా? ఏ బొక్కకి? ఆ బొక్కలు ఏ బొక్కలు? బొక్కలు ఇప్పుడు సెంటర్ క్లాస్ ఉన్నిందే టైర్ లో బయట పక్క నుంచి కనిపిస్తా, దాన్ని బుడవలే ఎత్తుకొని పోతే బయట చేసుకోవచ్చు, చేయొచ్చు. తెలిసిన ఉన్నారన్నా ఇక్కడ ఎవరు లేదు, ఈడ కాదు నెల్లూరులో కానీ ఎవరు అంటే ఎవరు తెలిసిన వాళ్ళు లేదు. ఆటో నెల్లూరులో చేపించారంట ఆటో నగర్ పోవాలి. నెల్లూరు ఆటో నగర్ ఉండా, ఆడ గంట పండు ఆడ చేయిస్తారంట వీటికి. అదృష్టం బాగా ఇంకోటి అడిగినాడంట, అది దొరకలేదంట. అదే చెప్తాను నేను, అదే బాగా దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఒక దొరుకుంటే? గట్ర మొక్క అది గట్ర మొక్క కాదురా, టైర్గా వచ్చే దారాలు. అదండి శాఖ అమ్మడవన్నీ వాడు అమ్మేది. అది ఎట్లా అంటే రీబిల్డ్ కంపెనీ వాళ్ళు తెచ్చుకోవాలి దాన్ని. ఇప్పుడు ఎవరు దాన్ని తెచ్చుకొని వాడేవాళ్ళు లేదు. ఒక దారాలుగా టైర్ల దారం వస్తాయి కదా, ఆ మరి దారంగా ఒక దారం దానిపైన ఇప్పుడు నేను గమ్ వేసినాను, వాడే ఆల్రెడీ వేసి పెట్టేసి ఉంటుంది దాంట్లో. దానికి ఈ మరి పేపర్ వేసి కవర్ లాగా రోల్ లాగా ఇస్తారు. ఆ రోల్ని మనం కట్ చేసుకొని ఎట్ట కావాలో ఆ టైపు మనం వాడుకోవాలి. కింద పెట్టిన మనం ఆ టైపు మనం వాడుకోవాలి. అది కానీ వాడితే ఎట్ట ఉంటాయంటే దాని పనే వేరు. దానికి ఆ ప్యాచ్ వేసేసి మరి ప్లాస్టిక్ పేపర్ వస్తుంది, గ్లాస్ లాగా వస్తుంది ఆ పేపర్. ఆ పేపర్ కానీ దానిపైన వేసేసి అట్టే ట్యూబ్ వేసి కానీ గాలి పడేసినాడంటే ఆ ప్యాచ్ వేసింది కూడా కనపడదు. అట్టే టైర్ కూడా అది ఆ దెబ్బ బ్లాక్ అయిపోయి ఉంటుంది, ఆ ప్యాచ్ అట్టే బ్లాక్ అయిపోయి ఉంటుంది. చూసేవాడు కూడా ప్యాచ్ వేసినట్టే కనపడుతుంది. ఉన్నాడు ఒకటి పంజాబ్ ఉన్నాడు, నాకు పనిచేస్తాడు, వాడు మంచి పనివాడు, ఫోర్మెన్ వాడు. ఏంటంటే ఏదో ఆడబడి ఇలా పంచర్ వేసుకునేది, ఇక్కడ వచ్చి కాపీ పెట్టేది.
అది ఇప్పుడు అదైనా వేసేవాళ్ళు కావాలి కదా. కాపీ కొట్టినాం కాబట్టి ఆ కాపీ ఇప్పుడు పనిచేస్తాను. నేనేంటి ఏం చేసింటా అంత అంత లబ్బర్ పెట్టింటా కానీ ముచ్చట కూర్చోబెట్టాలంటే తలకైనా అలా అయిపోయి పెద్ద ప్యాచ్ని 7 నెంబర్ వరకు కూర్చోబెట్టేస్తా. చూసినావు కదా ఎంత చూసినా ఒక్కసారి చెయ్యాలా, ఓనర్ని పక్కన పెట్టుకుని ఒకసారి చెయ్యాలా. కార్ జాకెట్ పెట్టుకున్నామంటే ఓపెన్ అయిపోతుంది. ఫ్రీగా పెట్టేసి అది చెత్త పెట్టేదానికి స్టాండర్ పెట్టేదానికి అది దోస్తాలే. ఏ పెంచర్ కానీ పెంచర్ కాదు, స్టిక్కర్ కాదు, ఏది కానీ సెంట్రల్ నుంచి ఎనికి రావాలి. అది దోస్తాలే, అది మామూలుగా వేస్తాం కాబట్టి ఇబ్బంది. ఈ 9వ నెంబర్ ప్యాచ్ వరకే కొంచెం జంట అదమాలంటేనే పెద్దది కాబట్టి దీంట్లో ఎంత అది. అవును, ప్యాచ్ మీద ప్యాచ్ చేస్తారు కదా కొంతమంది. చేస్తారు, అది వచ్చి నీకు అంత పట్టుదల ఉంటుంది. పెట్టినట్టు